స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము 5వ అధ్యాయము. పురాణ పఠన మహాత్మ్యము. శత్రుజిత్ చరితము. వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పెను: ఓ జనక మహారాజా, వినుము. కార్తీక మాసమందు పాపక్షయము కొరకు పుణ్యమును చేయవలేను. పుణ్యము చేత పాపము నశించుటయే గాక పుణ్యం అధికమగును. కార్తీక మాసమందు హరి సన్నిధిలో భగవద్గీతా పారాయణమును చేయువాడు పాము కుబుసము వదిలినట్లు పాపములను విడుచును. కార్తీక మాసమందు తులసీ దళములతోనూ తెల్లని నల్లని అయిన అవిస పూలతోనూ కరవీర గన్నేరు పూలతోనూ హరిని పూజించిన ఎడల వైకుంఠమునకు పోయి హరితో కూడా సుఖించును. కార్తీక మాసమున భగవద్గీత యందు విభూతి విశ్వరూప సందర్శన అధ్యయములను హరి సన్నిధిలో పారాయణము చేయువాడు వైకుంఠలోకమునకు అధిపతియగును. కార్తీక మాసమందు హరి సన్నిధిలో శ్లోకము కాని శ్లోక పాదము కాని పురాణము చెప్పిన వారును విన్నవారును కర్మబంధ వినిర్ముక్తులగుదురు. కార్తీక మాసమందు శుక్లపక్షమందు వనభోజనము చేయువారికి సమస్త పాపములు నశించును. ఇతర కాలములలో జపకాలమందు హోమకాలమందు పూజాకాలమందు భోజనకాలమందు తర్పణకాలమందును చండారుల యొక్కయు పాపాత్ముల యొక్కయు అశౌచవంతుల యొక్కయు సంభాషములను వినినచో దోష పరిహారము కొరకు కార్తీక మాసమందు వనభోజనము ఆచరించవలేను. అనేక జాతి వృక్షములతో కూడిన వనమందు అమలక ఉసిరిగ వృక్షము వద్ద సాలగ్రామమును ఉంచి గంధ పుష్పాక్షులతో పూజించి శక్తి కొలది బ్రాహ్మణులను పూజించి భోజనము చేయవలేను. ఇట్లు కార్తీక మాసమందు వనభోజనము చేసిన ఎడల ఆయా కాలమందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమునందు సుఖముగా నుందురు. కాబట్టి తప్పక కార్తీకమందు వనభోజనము ఆచరించవలేను. కార్తీక మహత్యమును భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడు నీచ జన్మ నుండి ముక్తుడాయను. రాజు ఇట్లడిగెను: ఓ మునీశ్వర, బ్రాహ్మణుని కుమారుడు ఎవడు? వాడేమి కర్మ చేసెను? దేనిచేత విముక్తుడాయను? ఈ వృత్తాంతమును వినవలెనని కుతూహలముగా నున్నది. వశిష్ఠుడు ఇట్లు పలికెను: జనక మహారాజా, చెప్పెదను వినుము. కావేరీ తీరమందు దేవశర్మ యను బ్రాహ్మణుడు వేదాంగ పారంగతుడు కలడు. ఆ దేవశర్మకు దురాచారవంతుడగు ఒక కుమారుడు కలడు. అతని దుర్మార్గమును జూచి తండ్రి, నాయనా, నీకు పాపములు నశించెడి ఒక మాటను చెప్పెదను. కార్తీక మాసమందు ప్రాతస్నానము చేయుము. సాయంకాలమందు హరి సన్నిధిలో దీపములను సమర్పించుము. ఈలాగున తండ్రి చెప్పిన మాటలను విని కుమారుడు, కార్తీక మాస ధర్మమనగా ఏమి? ఇట్టి కార్యము నాచే ఎన్నటికీ చేయతగదు అని అనెను. ఆ మాటను విని తండ్రి, ఓరి దుర్మార్గ, ఎంతటి మాట అంటివిరా! నీవు అరణ్యమందు చెట్టు తొర్రలో ఎలుకవై పుట్టి ఉండమని శపించెను. తండ్రి శాపమును విని కుమారుడు పశ్చాత్తాపడి శాప విముక్తిని దురాచారుడమైన నాకు ఎట్లు కలుగును అని తండ్రిని అడిగెను. ఆ తండ్రి ఇట్లు అనెను: కుమారక, ఎప్పుడు నీవు కార్తీక మహత్యమును వినెదవో అప్పుడు నీకు మూషకత్వ విముక్తి కలుగునని చెప్పెను. తండ్రి ఇట్లు చెప్పి ఊరుకున్నంతలో కుమారుడు గజారణ్యమందు ఎలుకగా మారిపోయెను. చెట్టు తొర్రలో నివసించసాగెను. అది అనేక జంతువులకు ఆధారమై ఉన్నది. ఇట్లు కొంతకాలము గడిచిన తరువాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీక స్నానం ఆచరించి ఆ వృక్షము యొక్క మొదట కార్తీక మహత్యమును భక్తితో చెప్పుచుండెను. అంతలో దురాచారుడును హింసకుడును అగు ఒక కిరాతకుడు వేట నిమిత్తము అచ్చటికి వచ్చి బ్రాహ్మణులను చూచి పాపాత్ముడు కనుక దయాశూన్యుడై వారిని చంప నిశ్చయించెను. అంతలో విశ్వామిత్రాది ముని సందర్శనము వలన వానికి జ్ఞానము కలిగి సంతోషించి, అయ్యా, ఏమిటి ఈ పని వల్ల ఏమి ఫలము అని అడిగెను. కిరాతకునిచే అడుగబడిన విశ్వామిత్రుడు ఇట్లు చెప్పెను: కిరాతక, వినుము, చెప్పెదను. నీ బుద్ధి మంచిదైనది. ఇది కార్తీక ధర్మము. ఈ ధర్మము మనుష్యులకి కీర్తి పెంచుతగినది. కార్తీక మాసమందు మోహము చేతనైనను స్నాన దానాదికము చేసినవాడు పాప విముక్తుడై వైకుంఠమునకు చేరును.
కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కూడిన వాడై స్నాన దానాది వ్రతము ఆచరించువాడు జీవన్ముక్తుడు అగును. విశ్వామిత్రుడు ఇటులా కిరాతకుని గురించి చెప్పిన కార్తీక ధర్మమును వృక్షము మీదనున్న ఎలుక విని అప్పుడే నీచదేహమును వదిలి విప్రుడయ్యను. విశ్వామిత్రుడది చూచి ఆశ్చర్యమును పొందెను. తరువాత బ్రాహ్మణ కుమారుడును తన వృత్తాంతమునంతయు విశ్వామిత్రునికి తెలిపి అనుజ్ఞ తీసుకొని తన ఇంటికి పోయెను. కిరాతకుడును మూషిక దేహ త్యాగమును బట్టి కార్తీక వ్రత ఫలమును చూచి తరువాత ముని వలన సకల ధర్మములను విని వైకుంఠము చేరెను. సుగతిని కోరువారు కార్తీక మహత్యమును వినవలెను. విన్నంతనే పుణ్యవంతులై పరమపదమును పొందుదురు. కానీ విద్వాంసుడు తెలిసి కార్తీక ధర్మమును విని అభ్యసించవలెను. కాబట్టి తప్పగా కార్తీక వ్రతము ఆచరించతగినది. ఇది నిజము. నాకు బ్రహ్మ చెప్పినాడు. రాజా, నీవును పురాణములందు బుద్ధిని ఉంచుము. అట్లైన ఎడల పుణ్యగతికి పోవుదవు. ఈ విషయమై విచారణతో పనిలేదు, నిశ్చయము. కార్తీక పురాణము 5వ అధ్యాయము సంపూర్ణము. 5వ రోజు 5వ ప్రశ్న అధ్యాయమునకు సంబంధించినది. ఈ అధ్యాయములో ఎలుకగా మారిన వ్యక్తి యొక్క తండ్రి పేరు ఏమిటి? ఈ అధ్యాయములో ఎలుకగా మారిన వ్యక్తి యొక్క తండ్రి పేరు ఏమిటి? ఓం అర్ధనారీశ్వరాయ నమః. సంపూర్ణము శుభమస్తు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.